హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచం మరో మహాయుద్ధం అంచున ఉందా? జస్ట్ కొన్ని గంటల క్రితమే ఇరాన్‌లోని కార్గ్ ఐలాండ్స్‌పై అమెరికా క్షిపణులతో విరుచుకుపడింది. ఒకటి గాదు, రెండు గాదు, ఏకంగా 15కు పైగా భారీ పేలుళ్లు. ఇరాన్ గడ్డ దడదడలాడిపోయింది. అసలు ట్రంప్ టార్గెట్ ఏంటి? ఇరాన్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ దీన్ని ద మోస్ట్ పవర్ఫుల్ బాంబింగ్ రేడ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ వెస్ట్ ఏషియా అని అభివర్ణించాడు. కార్గ్ ఐలాండ్లో ఉన్న ఇరాన్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్, నావల్ బేస్ మరియు హెలికాప్టర్ హ్యాంగర్స్ని అమెరికా బాంబులతో నేలమట్టం చేసింది. అయితే ఇక్కడ ఒక షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడే ఉన్న భారీ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మాత్రం అమెరికా టచ్ చేయలేదు. ఇది కేవలం ఒక వార్నింగ్ షాట్ మాత్రమే అని అమెరికా సంకేతాలు ఇస్తోంది. అసలు కార్గ్ ఐలాండ్ ఎందుకు అంత ఇంపార్టెంట్? ఇరాన్ ఎగుమతి చేసే క్రూడ్ ఆయిల్లో 90% ఈ ఐలాండ్ నుంచే వెళ్తుంది. ఇది ఇరాన్ యొక్క ఎకానమిక్ లైఫ్ లైన్. దీన్ని గనక అమెరికా తన గుప్పెట్లోకి తీసుకుంటే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ముఖ్యంగా ఇరాన్ నుండి ఆయిల్ కొనే చైనాకి కూడా ఇది పెద్ద దెబ్బ. అమెరికా డెల్టా ఫోర్స్ రంగంలోకి దిగి ఈ ఐలాండ్ను సీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుందన్న వార్తలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరి ఇరాన్ ఊరుకుంటుందా? నో ఛాన్స్. ఇరాన్ దగ్గర అసిమెట్రిక్ వార్ఫేర్ అనే ప్లాన్ ఉంది. వేల సంఖ్యలో ఉన్న షాహిద్ 136 డ్రోన్స్ మరియు సముద్రంలో మైన్స్ పరచడం ద్వారా అమెరికా యుద్ధ నౌకలను అడ్డుకోవాలని ఇరాన్ చూస్తుంది. ఈ యుద్ధంలోకి చైనా కూడా ఎంటర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే చైనా నుండి భారీ కార్గో విమానాలు ఇరాన్కు చేరుకుంటున్నాయి. అంటే ఇరాన్కు వెనుక నుండి చైనా సపోర్ట్ అందుతుందా? ఒక చిన్న ఐలాండ్ కోసం మొదలైన ఈ గొడవ చివరకు యూఎస్ఏ వర్సెస్ ఇరాన్ వర్సెస్ చైనాగా మారుతుందా? పరిస్థితులు చూస్తుంటే ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అనిపిస్తుంది. అసలు సినిమా ముందుంది. మీరేమనుకుంటున్నారు? ఇది వరల్డ్ వార్ 3కి దారితీస్తుందా? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.